హిందీ బెల్ట్ రాష్ట్రాల్లో బీజేపీపై వ్యతిరేకత పెరిగిపోయిందా? గుజరాత్ మోడల్ నమ్మి బీజేపీని గెలిపించిన వారికి అది అభివృద్ధి మోడల్ కాదని, సొంత ఆర్థిక లబ్ధి మోడల్ అని ఉత్తరాది రాష్ట్రాల ప్రజలు గ్రహించారా? గుజరాత్ నేతలు, అధికారులు దేశ రాజకీయాలపై గుత్తాధిపత్యం చెలాయిస్తున్నారా? ఎందుకు మిషన్ 90తో సౌత్ ఇండియాపై కమలం పెద్దలు దండయాత్రకు దిగుతున్నారు? సౌత్లో బీజేపీ వ్యూహాలు ఫలిస్తాయా? ఎందుకు మోడీ, షాకు కేసీఆర్ టార్గెట్గా మారారు? సౌత్లో బీజేపీ ఉనికికి బీఆర్ఎస్ పార్టీ ఆటంకంగా మారుతుందా? కేసీఆర్ రాజకీయ వ్యూహం ముందు కమలం మిషన్ సౌత్ నిలబడుతుందా? రెండు 2014లో కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో మితిమీరిన అవినీతి జరిగిందని జాతీయ రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చిన ప్రధాని మోదీ ఆరోపణలు గుప్పించారు. దీంతో పాటు అప్పటికే 2 సార్లు అధికారంలోకొచ్చిన కాంగ్రెస్ పై దేశవ్యాప్తంగా ప్రజల్లో వ్యతిరేకత ఏర్పడింది. అదే తనకు అనుకూలంగా మార్చుకున్న ఆర్ఎస్ఎస్, బీజేపీ పెద్దలు వ్యూహాత్మకంగా మోదీని తెరపైకి తెచ్చాయి. కాంగ్రెస్ ముక్త్ భారత్ స్లోగన్తో ఎన్నికల ప్రచారంలోకి దిగారు. ప్రతిపక్షాల పార్టీల నేతలను కొనుగోలు చేస్తూ ఆయా రాష్ట్రాల్లో బీజేపీయేతర ప్రభుత్వాలను కూల్చటమే లక్ష్యంగా చేసుకున్నారు. మోదీ తొలి ప్రభుత్వంలో పలు రాష్ట్రాల్లో బీజేపీ మెజార్టీ సాధించి సొంతంగా ప్రభుత్వాలను ఏర్పాటు చేసింది తక్కువే. ప్రభుత్వంలో ఉంటూ అదే ప్రభుత్వాలకు వెన్నుపోటు పొడుస్తూ షిండేలను సృష్టించారు. ప్రభుత్వాలను కూల్చటం మొదలుపెట్టారు. రెండోసారి అధికారంలోకొచ్చిన తరువాత దేశ ఆర్థిక వ్యవస్థను నాశనం చేయడానికి బీజేపీ అనేక ప్రజా వ్యతిరేక నిర్ణయాలు తీసుకుంది. చట్టసభల్లో మెజార్టీ ఉండడంతో నల్ల చట్టాలను తీసుకొచ్చింది. ప్రజల అభిప్రాయాలతో సంబంధం లేకుండా చట్టసభల్లో చర్చలు జరగకుండానే బిల్లులను చట్టాలుగా ఢిల్లీ పెద్దలు మార్చుకున్నారు. జీఎస్టీ, రైతుల చట్టాలు, ఉమ్మడి పౌరసత్వం, ఎన్ఆర్సీ వంటి నిర్ణయాలు తీసుకుంటూ ఉత్తరాదిని అగ్నిగుండంలా మార్చారు. నల్ల చట్టాలకు వ్యతిరేకంగా పోరాడిన వారిపై కాల్పులు జరిపించారు. వందల మందిపై కేసులు పెట్టారు. 1,00,000 మంది జీవితాలను రోడ్డుపై పడేశారు. చివరకు దేశానికి అన్నం పెట్టే రైతన్నను కూడా వదల్లేదు. నెలల తరబడి రాస్తా బంద్ చేసేలా చేశారు. ఆందోళన చేస్తున్న రైతులను కాల్చి చంపండి, వాళ్లు రైతులు కాదు, ఉగ్రవాదులు, టెర్రరిస్టులు అంటూ కేంద్ర మంత్రులు ప్రకటించారు. నిరసన చేస్తున్న రైతులపైకి జీపులెక్కించారు. ఇలాంటి దుర్మార్గమైన పాలన చేస్తున్న బీజేపీ నేతలు దొంగే దొంగన్నట్లు ఇప్పుడు తెలంగాణలో రైతులను రెచ్చగొడుతూ రైతుల కోసం మేమున్నామంటూ మోసం చేస్తున్నారు. ఒకవైపు వ్యవసాయ రంగాన్ని కార్పొరేట్లకు బంగారు పళ్ళెంలో పెట్టిస్తూ మరోవైపు ఏవో ఊకదంపుడు ఉపన్యాసాలిస్తున్నారు. రైతులను తామే ఆదుకుంటున్నామంటూ కలరింగ్ ఇస్తున్నారు. కల్లబొల్లి మాటలతో ద్వంద్వ వైఖరి అనుసరిస్తోన్న బీజేపీని తెలంగాణ ప్రజలు విశ్వసించటం అసాధ్యం. తాత్కాలికంగా రైతుల ఆవేశాలు, ఆవేదనను రాజకీయంగా తమకు అనుకూలంగా మార్చుకునే ప్రయత్నాలు చేస్తున్న బీజేపీకి భవిష్యత్తులో అదే రైతుల నుంచి షాక్ తప్పదు. రైతులు తమకు గిట్టుబాటు ధర కావాలని కోరుకుంటారు. ప్రభుత్వం నుంచి రాయితీలు కావాలని ఆశిస్తారు. అలాంటప్పుడు కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ రైతు మెడకు ఉరితాడు వేసేలా నల్ల చట్టాలు చేస్తూ వ్యవసాయ సబ్సిడీలను ఎత్తివేస్తుంటే రైతులు బీజేపీ పక్షం వైపు ఎలా నిలబడతారు? మేకవన్నె పులి లాంటి కమలంకు వారు ఎలా మద్దతిస్తారు? రైతులు తమ పక్షానే ఉన్నారంటూ కాషాయం నేతలు భ్రమపడుతున్నారు. గతంలో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కామారెడ్డి పర్యటనలో రేషన్ షాప్ ముందు మోదీ ఫోటో లేదని రాద్ధాంతం చేశారు. జిల్లా కలెక్టర్ను బెదిరించేలా వ్యవహరించింది. కేంద్ర మంత్రిని లైట్ తీసుకున్న కలెక్టర్ మంత్రి ఆదేశాలు పాటించలేదు. పైగా జిల్లాలో బీజేపీ ఉన్మాద రాజకీయాల నుంచి ప్రజలను అప్రమత్తం చేస్తూ శాంతి భద్రతలకు భంగం కలగకుండా చూస్తున్నారు. ఎద్దేర్చిన యౌసం, రైతేర్చిన రాజ్యం బాగుపడినట్లు చరిత్రలో లేదు. ఈ విషయాన్ని బలంగా నమ్మిన సీఎం కేసీఆర్ బీఆర్ఎస్ తో దేశంలో రైతు రాజ్యం తీసుకురావాలని, ప్రజలు రైతుల జీవితంలో గుణాత్మక మార్పు తీసుకురావాలని జాతీయ రాజకీయాల్లోకొచ్చారు.
బీఆర్ఎస్ ఏర్పాటుకు ముందు నుంచే రైతు సంక్షేమం కోసం అహర్నిశలు కృషి చేసిన కేసీఆర్ బీఆర్ఎస్ లో రైతు నాయకులకు ప్రాధాన్యత ఇచ్చారు. అన్ని రాష్ట్రాల్లోని రైతుల సంఘాల నేతలతో చర్చించారు. ఆయా రాష్ట్రాల్లో రైతుల సమస్యలకు పరిష్కారానికి ప్రత్యేక అధ్యయన బృందం ఏర్పాటు చేశారు. లోకల్ సమస్యలతో పాటు జాతీయ స్థాయిలో ఉమ్మడి అంశాల చేస్తున్నారు. బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ 5 విడతల పాదయాత్రలు శివం శవం చుట్టూ తప్పితే మరో మాట మాట్లాడలేదు. మిషన్ సౌత్ లో భాగంగానే తెలంగాణలో మత విద్వేషాలు రెచ్చగొట్టే కుట్రలు బీజేపీ చేస్తోంది. దక్షిణాది రాష్ట్రాల్లో బీజేపీ ఎంట్రీకి తెలంగాణ కీలక రాష్ట్రం. తెలంగాణలో తమ బలం పెంచుకుంటే మిగతా రాష్ట్రాల్లో మిత్రపక్షాల పార్టీల మద్దతుతో అధికారంలోకి వస్తామని ఢిల్లీ కమలం పెద్దలు అనుకుంటున్నారు. కులమతాలకు అతీతంగా అన్నదమ్ముల్లా కలిసి ప్రజలు ప్రశాంతంగా నివసిస్తుంటే మరోవైపు హైదరాబాద్లో బీజేపీ తన మతోన్మాద రాజకీయ వ్యూహాలకు పదును పెట్టింది. కాదేది మతోన్మాద రాజకీయాలకు అనర్హం అన్నట్లు తెలంగాణలో బీజేపీ వ్యవహరిస్తోంది. కమ్యూనల్ వివాదాస్పద వ్యాఖ్యలు చేసే బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ కు మద్దతివ్వడంతో పాటు ఎన్నికల సమయం నాటికి రాజాసింగ్ పై సస్పెన్షన్ ఎత్తివేసి మళ్లీ పార్టీలోకి తీసుకుని ప్రచారంలో కీలక బాధ్యతలు అప్పగించేందుకు ఢిల్లీ పెద్దలు ఆలోచిస్తున్నారు. తెలంగాణలో ప్రజా సమస్యల ప్రసక్తే లేదు. ఎలాంటి సమస్యలు లేకుండా ప్రజలు ప్రశాంతంగా జీవిస్తున్నారు. ప్రభుత్వంపై సమస్యల మీద మాట్లాడే సబ్జెక్ట్ ప్రతిపక్షాలకు లేకపోవడంతో మత రాజకీయాలను బీజేపీ నమ్ముకుంది. ఓట్ల పోలరైజేషన్ కోసం మత రాజకీయాలను మొదలుపెట్టింది. గతంలో కులాలు, మతాలు, దేవుళ్లపై యూనివర్సిటీ స్థాయిలో విద్యార్థులు, రీసెర్చ్ స్కాలర్ల మధ్య జరిగిన చర్చకు సంబంధించిన అంశాలను ఇప్పుడు తెరపైకి తెస్తూ రాష్ట్రంలో అశాంతి నెలకొల్పేందుకు ప్రయత్నిస్తున్నారు. హిజాబ్, లవ్ జిహాద్, హలాల్, డబుల్ ఇంజన్ సర్కారు వంటి మతపరమైన అంశాలతో ఉత్తరాదిలో ఓట్ల పోలరైజేషన్ చేస్తే దక్షిణాదిలో పాత బస్తీ, రోహింగ్యాలు, పాక్, ఇప్పుడు దేవుళ్లపై విమర్శలను బీజేపీ ప్రచారాస్త్రాలుగా మార్చుకుంది. అభివృద్ధి, సంక్షేమంతో బీఆర్ఎస్ ముందుకు వెళుతుంటే మసీద్, మందిర్ స్లోగన్తో హిందూ ముస్లిం మధ్య బీజేపీ చిచ్చు పెడుతోంది. శివం శవం అంటూ కల్లోల రాజకీయాలు చేస్తోంది. ఇది వాటి డైలీ ఫోకస్. కీప్ వాచింగ్ టీ న్యూస్.